విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు వెంటనే విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు వెంటనే విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు వెంటనే మీరిచ్చిన మాట కదా మీరిచ్చిన మాట కదా మీరిచ్చిన మాట కదా మీరిచ్చిన మాట కదా. మీరు చూస్తున్నారు టీఎస్ఎస్ యూఎస్ మహబూబాబాద్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన దీక్షలు 14 రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు నిరసనలో భాగంగా సిడబ్ల్యూఎస్ అంటే ప్రత్యేక అవసరాల పిల్లలు మరియు వారి తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో వచ్చి వీళ్ళకి సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించారు. అంకాల వీరన్న మానకొండ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడిని. మేము గత 18 సంవత్సరాలుగా ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తూ ఉన్నాం. చాలని వేతనాలతో మేము పనిచేస్తూ ఉన్నాం. మరి గత ప్రభుత్వంలో మేము ఉద్యమాలు చేసిన సమయంలో పిసిసి అధ్యక్షునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మా సమ్మె వద్దకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 1 నెల రోజుల్లో మీ సమస్యను పరిష్కరిస్తాను, ప్రగతి భవన్ పిలిపించి ఛాయ్ తాగి బిస్కెట్లు తినేలోపు 5 నిమిషాలలో మీ 19,000 మంది కుటుంబ సభ్యుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపుతానని చెప్పేసి మిమ్మల్ని రెగ్యులర్ చేస్తానని చెప్పేసి మాట ఇచ్చారు. మరి సంవత్సర కాలం పూర్తయితా ఉంది. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని మా 19,000 మంది కుటుంబాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు మంచి పరిపాలన అందిస్తూ ఉన్నారు. మీ మీద మాకు ఎలాంటి కోపం లేదు. మా జీవితాల్లో వెలుగు నింపండి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా నువ్వు 19,000 మంది సమగ్ర శిక్ష ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపుతారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఒక్క రూపాయి కూడా గతంలో పెరిగినటువంటి ఒక సందర్భం లేదు. మరి 18 ఏళ్ల కంచి వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నాం. చాలని జీతాలతో బతుకుతూ ఉన్నాం. మరి ఈ సమగ్ర శిక్షలో 70% మంది మహిళలే ఉన్నారు. ఈ 70% మంది మహిళల్ని మరి రోడ్డు మీద పడి మేము ధర్నాలు చేస్తూ ఉంటే, సమ్మెలు చేస్తూ ఉంటే మరి మీరు మా మీద ఎందుకు సీతకన్ను వేసి చూస్తూ ఉన్నారు? మీరు మమ్మల్ని భాగం చేసుకొని మీరు మమ్మల్ని ఖచ్చితంగా రెగ్యులేషన్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు కనుక మమ్మల్ని రెగ్యులేషన్ చేయనట్లయితే మీరు కనుక ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎక్కడైతే రెగ్యులేషన్ జరిగిందో ఆ రాష్ట్రాలకు కమిటీని పంపించండి. అప్పటి వరకు మాకు పే స్కేల్ ఇవ్వండి. మేము అది కూడా మీకు ఇస్తున్నాము. ఏ విధంగా చేస్తారో దాన్ని చేసేయండి. మాకు కనుక పే స్కేల్ ఇచ్చేసి మా జీవితాల్ని వెలుగు నింపుతారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. ప్రత్యేక అవసరాల గల పిల్లలు మరియు వారి తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న ధర్నా శిబిరంకి వచ్చి మద్దతుగా వారికి సంఘీభావం తెలిపారు. మా పేద పిల్లలు మరియు ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధన చేస్తున్న ఉపాధ్యాయులను వెంటనే రెగ్యులర్ చేయాలని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ పరిస్థితిలో నేను సార్ గారిని సంప్రదించానండి. సార్ గారు ప్రతి మంగళవారము బుధవారం అబ్బాయికి గురించి తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి చుట్టుపక్కల పిల్లలందరికీ కూడా సహకారం చేశారండి. మరి దీని ద్వారా మా బాబుకి ఇప్పుడు చాలా వరకు రికవర్ అయిందండి. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలాంటి పిల్లలకు సేవ చేస్తున్న డాక్టర్లకు మరి ఇక్కడ దీక్ష చేస్తున్న అక్కలకు అన్నయ్యలకు వాళ్ళు చేస్తున్న విద్య చేస్తున్న వాళ్ళందరికీ కూడా చేసే వాళ్ళకు ఎందుకు ఆ సార్ ఇంకా కర్ణించట్లేదు అర్థం కావట్లేదు. మొన్న ఇంతకుముందు ఒక అక్క చాలా మాట్లాడింది. మరి ఆయన టీ తాగే బ్రేక్ సమయంలో కూడా వీళ్ళకి అప్పటికప్పటికి రెగ్యులేట్ చేస్తామని చెప్పి 10 నిమిషాల్లో మళ్ళీ మాట మార్చారు. మరి ఆయన సొంత నుండి ఇస్తుందో తెలియట్లేదు కానీ వారు చేసే సేవలకు శుభ్రంగా వెంటనే చేయాలని నేను తల్లిదండ్రుల సంఘం నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నానండి. ఇప్పుడు చాలా వరకు నిరుపేదకులు ఉంటారండి. అలాంటి నిరుపేదకుల కోసము సారు ప్రత్యేకంగా నిశాంత్ సార్ గారు తన అమూల్య సమయం కేటాయించి ఎంతో ట్రైన్కి వచ్చి పిల్లలందరికీ కూడా సేవలు అందిస్తున్నారు. కాబట్టి వారికి వెంటనే ఇక్కడ దీక్ష చేస్తున్న అక్కడ కన్నయ్యలందరికీ కూడా వెంటనే రెగ్యులర్ చేయాలని మా కోరిక ఈరోజు స్వామి దేవస్థానానికి ప్రత్యేకంగా పూజ చేస్తానని కోరుకుంటున్నాండి. మండలంలో మాకు జెండా మేడం శ్రీనివాస్ సార్ అని ఇద్దరు ఉంటారు. మా పిల్లలను చాలా బాగా వాళ్ళు సర్వీస్ చేస్తూ ప్రతి శనివారం మా ఇంటికి వచ్చి మా పిల్లలకు వాళ్ళు మంచి చక్కగా చదువు చెప్తారు. తల్లి ప్రేమను చూపించి మా పిల్లలను చాలా బాగా చూసుకుంటారు మేడం వాళ్ళు సార్ వాళ్ళు. వాళ్ళ సేవలు గుర్తించి వాళ్ళకు 2015 వరకు అవార్డు కూడా ఇచ్చారు ప్రభుత్వం. మానసికంగా రోడ్డు మీద ఉడికే పిల్లలకు సహితం వాళ్ళు తీసుకొచ్చి స్కూల్లో కూర్చోబెట్టి మంచిగా వాళ్ళను
క్రమశిక్షణ నేర్చుకునే పిల్లలుగా తయారు చేశారు మేడం వాళ్ళు. ఇలాంటి సేవ పిల్లలకు సేవ చేసే మేడాలకు కంపల్సరీ రెగ్యులర్గా చేయాలి సీఎం సార్. మా పిల్లలను చాలా బాగా వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినను వాళ్ళ పిల్లలను మంచిగా చూసుకుంటారు. మేము ఇప్పుడు దీక్షలో ఉన్నా కూడా ఇప్పుడు మా పిల్లలు పట్టుకొని 14 రోజులు కానీ మేము ఉంటున్నాము. వాళ్ళు దీక్షలో ఉంటున్నారు. ఆ మేడం వాళ్ళు వస్తేనే మేము స్కూల్కి వెళ్తాం అంటున్నారు. మీరు తొందరగా వారి శ్రమను గుర్తించి వారికి మంచి వారి జీవితాలు రెగ్యులేట్ చేయాలని కోరుకుంటున్నాము. మా పిల్లలను వాళ్ళు చాలా చక్కగా చూసుకుంటారు. మేము పనికి వెళ్ళినాను వాళ్ళకు స్కూల్లో దించి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు వాళ్ళు చూసుకుంటారనే నమ్మకంతో మేము పంపిస్తున్నాము. ఇప్పుడు వాళ్ళు ఇంటికాడనే ఉంటున్నారు. మీరు త్వరగా గుర్తించి వారి వాగ్దానం నెరవేర్చాలని కోరుకుంటున్నాం. కానీ శారీరక ఎదుగుదల కానీ లోపించినప్పుడు తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఈ సందర్భంగా ఇక్కడికి ఈ కార్యక్రమానికి ఈ శిబిరానికి వచ్చి IERPల తరఫున మరియు సమగ్ర శిక్ష ఉద్యోగుల తరఫున మాకు మద్దతు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వివిధ మండలాల నుంచి వచ్చిన తల్లిదండ్రులకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలండి. ఉద్యోగం ఇస్తే మళ్ళీ మమ్మల్ని మా పిల్లల్ని చూస్తారు కాబట్టి మీరు దయచేసి ముఖ్యమంత్రిని నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. జిల్లా కోర్టు అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగం నిర్వహిస్తున్న ధర్నా శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతుగా సంఘీభావం తెలిపారు. మాన్కోట మున్సిపాలిటీ చైర్పర్సన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి గారు సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న దీక్షా శిబిరానికి విచ్చేసి తమ మద్దతుగా సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే తాము రెగ్యులేట్ చేసి తాము ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరచాలని చెప్పేసి ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఎక్కువగా మహిళలు ఉన్న ఉద్యోగస్తులు ఉన్న ఈ యొక్క సమశిక్ష యువకులు అందరికీ రాజకీయాలకు అతీతంగా ఏ విధమైన భేషజాలకు పోకుండా తప్పనిసరిగా ఈ యొక్క రెగ్యులరైజేషన్ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ఎన్నో అవర్స్ 10 గంటలు పని చేసుకుంటూ ఒక టైం లిమిటింగ్ లేకుండా విద్యార్థుల భవిష్యత్తు ధ్యేయంగా వారి యొక్క ఇంటి పనులు పక్కన పెట్టైనా కానీ పనిచేసుకుంటూ ఈరోజు అత్యధిక రిజల్ట్స్ కూడా తీసుకొని వస్తున్నారు. ఇందులో ఎంతో మంది పిల్లలు ఇళ్ల నుంచి వచ్చి వీళ్ళ చేతుల్లోనే పెట్టుకుంటూ ఈరోజు మంచి భవిష్యత్తును ముందు తెచ్చుకున్న పిల్లలకు ఇచ్చిన ఈ యొక్క వీరిని తప్పనిసరిగా మనం ఆదుకోవాల్సిన పని ఉంది. చాలా 19 ఏళ్ళు ఈరోజు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్న టైంలోనే రిక్రూట్మెంట్ అయింది. ఈరోజు మధ్యలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందు వచ్చింది వెళ్ళింది. కానీ ఇప్పుడు మళ్ళీ మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీ వంతు బాధ్యతగా వీరిని ఆదుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ విధమైన రాజకీయాలకు పోకుండా మీరు ఎలక్షన్ ముందు ఇచ్చిన మాట ప్రకారం మీరు మీ నోటి నుంచే ఇచ్చిండ్రు. నిమిషంలో ఒక టీ తాగే లోపల నేను సంతకం పెడతా అనే విధంగా మాట్లాడిన పిల్లలు పాపం వాళ్ళు ఈ టీ కప్లో కూడా ధర్నాలు చేస్తున్నారు. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు దీన్ని రెగ్యులర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ యొక్క ప్రతి ఒక్క బెనిఫిట్స్ పర్మనెంట్ ఎంప్లాయీకి ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటాయో ఆ విధంగా వీరికి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.